హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను దొండకాయ వేపుడు చేస్తున్నాను. వేపుడు అంటే పూర్తి స్థాయిలో ఆయిల్లో వేయించడం కాదండి. లేతని దొండకాయలు తీసుకొని అవి చక్కగా కొంచెమే ఆయిల్ వేసి చక్కగా వేయించుకొని అందులో అన్ని మసాలాలు వేసి కర్రీ చేయడం. అయితే నేను ఏ విధంగా చేస్తానో మీకు చేసి చూపిస్తానండి. దొండకాయలు అనేవి లేతవి తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కొని పెట్టుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. వట్టి కర్రీకి చేసే కంటే కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. ఒకవేళ లేకపోతే వేసుకోకున్నా పర్వాలేదు, పచ్చిమిర్చి అయినా సరే లేకున్నా వేసుకోకున్నా పర్వాలేదు, ఉంటే మాత్రం వేసేసుకోండి. తర్వాత మనం చక్కగా కొంచెం పసుపు అనేది ఆయిల్లోనే వేసేసుకోవాలి. ఆయిల్లో పసుపు వేసుకోవడం వల్ల కర్రీ అనేది కలర్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ పసుపు పైనుంచి వేస్తే అది తినడానికి కూడా అదో రకంగా వస్తుందండి. అందుకని ఆయిల్లో వేస్తే చక్కగా ఉంటుంది. తర్వాత దొండకాయలు అనేవి వేసేసుకోవాలండి. వేసేసుకొని సన్నగా తరుక్కోవాలి. లేతగా ఉండాలి, కొంచెం సన్నగా తరుక్కుంటే మంచిగా ఉంటుంది. దానిపైన ప్లేట్ అనేది ఒకటి పెట్టేసి ఆయిల్లో దొండకాయలు వేసేసినాక ప్లేట్ అనేది పెట్టేసి కొంచెం సేపు అదే ఆయిల్లో దొండకాయలను కూడా మక్కనివ్వాలి. ఒక 10 మినిట్స్ అట్లా 10-15 మినిట్స్ మంచిగా మక్కనివ్వాలండి. ఆ దొండకాయలు అనేవి చక్కగా అందులో ఉడికిపోతాయి. ఆయిల్లో మంచిగా ఉడికి కొంచెం క్రిస్పీగా తయారవుతుంటాయి. బాగా వేయించకూడదు. ఆయిల్లోంచి తీస్తే అది ఫ్రై అంటారు. ఇది ఫ్రైయే, కానీ ఆయిల్లో నుంచి తీసిన ఫ్రై కాదు. ఆయిల్లో మాత్రం మక్కనిచ్చిన ఫ్రై అన్నమాట. మళ్ళీ అందులోకి పల్లీల పొడి, కొంచెం నువ్వుల పొడి, కారం, కర్రీ మసాలా, సాల్ట్ అన్నీ వేసేసుకోవాలండి. కొంచెం ఉడికిన తర్వాత ఎప్పుడైతే మనం ఉడకడానికి ప్లేట్ పెట్టేసి కొంచెం దానిపైన ఆవిరి కిందికి పడేటట్టుగా ప్లేట్లో కొంచెం వాటర్ వేసి పెడితే అది ఆవిరికే అలా ఉడికిపోతాయండి దొండకాయలు చక్కగా. అప్పుడు ఈ మసాలాలన్నీ మనం వేసేసుకొని చక్కగా కలిపేసి ఇంకొక 10-15 మినిట్స్ అనేది మళ్ళీ ప్లేట్ అనేది పెట్టేయాలి. చక్కగా దొండకాయలు అనేవి మంచిగా వేగి బాగా క్రిప్సీగా ఉండవు, బాగా కర్రీలా ఉండదు, వేపుడులా ఉండదు, పూర్తిగా కర్రీలా ఉండదు, చక్కగా ఉంటుంది. అది చపాతీలోకే కానీ అన్నంలోకే కానీ వీలైతే పూరికి కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం అంతే. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా చేసి తినండి, బాగుంటుంది. అన్ని ఆయిల్లో చాలా ఆయిల్ వేసి ఫ్రైలు చేయడం అది మన హెల్త్కి కూడా మంచిది కాదు. కాబట్టి ఇట్లా లేతవి తీసుకొని చక్కగా మార్కెట్కి వెళ్ళినప్పుడు లేతవి తీసుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.